పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ 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 అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఓకే సార్. వచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వెంకటశైలి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి యొక్క టిప్టా బాలకృష్ణ గౌరవులైన మన శాసనసభ వారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఎంపీఓ గారు, ఆర్డీఓ గారు, గ్రామ మీరు కూడా కొంచెం పైకి పెద్దనా సార్ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ సార్. మన తెలుగు భాష కోసం మరి ప్రాణత్యాగం చేసినటువంటి స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారికి మరి మన రాష్ట్రం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 11 గంటలకి మరి అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి జాతికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంలో మన నియోజకవర్గంలో మరి మనకి తెలియనప్పటి నుండి కూడా ఈ యొక్క విగ్రహం, నేను ఎంపీపీ అవ్వకముందు నుంచే ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఆ మహనీయుడికి, మన జాతి కోసం ప్రాణాలు విడిచినటువంటి మహనీయుడికి మరి గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేయటం, మనందరినీ కూడా భాగస్వాములు చేయటం, మరి ముఖ్యంగా మొట్టమొదటిసారి మన మండలానికి మరి వేంగి సామ్రాజ్యం మేడం గారు, ఇది పెదవే కంటే చరిత్రలో ఇక్కడ కోట, బోల్డంత రాజులు పరిపాలన, ఇంకా హిస్టరీ ఉన్నటువంటి ప్రదేశం. మరి ఈ ప్రదేశంలోనే మీరు కోకో సిటీ కోసం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయత్నం చేయటం, మన రైతు సోదరులు రైతన్న మీకోసం కార్యక్రమంలో మరి ఆ కార్యక్రమాన్ని కూడా దీనికి జోడించాం. మన కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. 4 మండలాల నుంచి వచ్చినటువంటి మన కూటమి నాయకులకి, రైతులకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరికైతే ఈ ఒక 6-7 ఇచ్చి ఉంటాము, 6 డ్రోన్లు ఇచ్చాము. ఇంకా ఎవరికైనా డ్రోన్ కావాలంటే కూడా వాడుకోండి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీ నేను పెద్దవేగికి వచ్చి అర్థం చేసుకున్నది ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. సో సీఎం గారు ఫస్ట్ చెప్పేదే ఎట్లా మనం నీటి భద్రత, ఎట్లా మనం ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ని సిద్ధం చేసుకోవాలి, సేఫ్టీ చేసుకోవాలి. ఇంకా ఫ్యూచర్ లో మన నెక్స్ట్ జనరేషన్ కూడా గ్రౌండ్ వాటర్ లో మంచి లెవెల్ కి తీసుకొచ్చి ఏమేమి చేయాలన్నది కూడా మన అందరూ తెలుసుకోవాలి. నాకు కొన్ని ప్రాజెక్టులు చెప్పారు, మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని పాయింట్లు చెప్పారు. న్యాయంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కొంతమంది వచ్చినప్పుడు చింతలపూడి గురించి కూడా అడిగారు. సో అవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తాము, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మీకు ఏం కావాలో అవన్నీ చేస్తాము. కొన్ని పాయింట్లు చెప్పారు. 80% రోడ్ అయిపోతుంది, మిగతా 20% కూడా ఇంకా 1 సంవత్సరంలోనే అన్ని చేసుకొని మీకు ఏం కావాలో అన్ని తెచ్చుకొని మనం అన్ని 100% మీ కాన్స్టిట్యుయెన్సీ రోడ్లు వచ్చినట్టు అన్ని ప్రపోజల్స్ పంపించండి. మనం ఇంకా 1-2 years ఉన్నాయి, అందులోపలనే చేసేస్తాము. అలాగే అన్నదాత సుఖీ భవన్లో
కొన్ని చిన్న చిన్న ఇష్యూ వల్ల జీరో ఖాతా అకౌంట్ అని ఖాతా నంబర్ ఆధార్ నంబర్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అది పడట్లేదని కొన్ని ఇష్యూలు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, మా దృష్టి కూడా వచ్చి ఉన్నాయి. అవన్నీ త్వరగానే ఆన్లైన్ ఏమేమి అప్లోడ్ చేయాలి అవన్నీ మన సచివాలయం సిబ్బందులు మీ దగ్గరికి వచ్చినప్పటికీ ఎవరికైనా అన్నదాత సుఖీభవ ఇష్యూ ఉంటే కూడా జేడీ అగ్రికల్చర్ కలెక్ట్ చేస్తూ అప్పటికెప్పటికీ డాక్యుమెంట్లు తీసుకొని వస్తే మనం గవర్నమెంట్ దృష్టికి పెట్టి అది ఏం సరి చేయాలో డబ్బు ఇప్పించాలి. అది ఒకటి. అలాగే విజయేశ్వరం ఇష్యూస్ కానీ న్యాయపల్లి